హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. నేను మీ బాలు. గడిచిన 2-3 రోజుల క్రితం బీఆర్కే న్యూస్ ఛానల్లో డిబేట్ జరుగుతున్న క్రమంలో అంటే జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రమణమూర్తి పైన ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేయడం జరిగింది. అదే చాలామంది హిందూ సంఘాలకు కానీ ఆ హిందూ మతానికి సంబంధించి కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక డిబేట్లో తను ఏదైతే రమణమూర్తి మాట్లాడుతూ ఏదైతే మాట్లాడిండో అంటే హిందూ మతం పేరుతోటి దేవుడి పేరుతోటి ఓట్లు అడుగుతున్న రాజకీయ నాయకులు ఇది తప్పుడు నినాదం, తప్పుడు విధానం అన్న ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తను మాట్లాడుతున్న క్రమంలో అక్కడ బీఆర్కే న్యూస్ లో డిబేట్ లో మాట్లాడుతున్న రమణమూర్తిపై ఒక్కసారిగా ఎవరైతే ధర్మేంద్ర వీర్ కశ్యప్ ఉన్నాడో అతని వ్యక్తి లేచి చెప్పుతోటి దాడి చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పెషల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హిందూ మతాలకు సంబంధించి ఏదైతే జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రమణమూర్తి పైన దాడి అనేది ఇది చాలా మంది ఖండించాల్సిన విషయం. అనేక దళిత సంఘాలు కావచ్చు, సానుభూతి పరులు కూడా ఈ వేరు, మనం వ్యక్తిగతంగా పూజించుకుంటాం, వారిని గౌరవిద్దాం. కానీ ఆ హిందూ మతం పేరుతోటో దేవుళ్ళ పేరుతోటో ఓట్లు అడగొద్దు, ఓట్లు అడగడం రాజకీయానికి పోయొద్దన్న ఒక విషయాన్ని తను స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను పర్యటిస్తున్న క్రమంలో ఒక ర్యాలీలో తన వాహనానికి ముందు ఆంజనేయుని వేషంలో ఒక ఆయన డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని కూడా తను గుర్తు చేయడం జరిగింది. అంటే ఏదైతే మనం హిందూ మతంగా దేవుళ్ళను గౌరవిస్తామో మరి ఒక పార్టీకి ఆ వాహనం ముందు ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్న దేవుడు డాన్స్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే విషయాన్ని కూడా రమణమూర్తి గారు తెలియజేయడం జరిగింది. అంటే సందర్భంలో బీఆర్కే న్యూస్ డిబేట్ లో మాట్లాడుతూ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరైతే అతన్ని మనం గౌరవిద్దాం, ఈ దేశానికి ప్రధాని, ఆ విషయంలో మనం వెనకడిగేసేది ఏం లేదు. కానీ అతను కొన్ని ఫోటోలు కూడా చూపించడం జరిగింది. అంటే దేశ ప్రధాని కంటే దేవుళ్ళతోటి పోలుస్తూ వాళ్ళ ఫోటోలను కూడా ఏదైతే శ్రీరాముని ఫోటోను నరేంద్ర మోడీ మీద పెడుతూ అంటే శ్రీరాముడి కంటే కూడా ఎక్కువ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనే ఒక చూపించే కొన్ని చిత్రాలను కూడా కొన్ని ఫోటో రూపంలో రమణమూర్తి గారు చూపించడం జరిగింది. అంటే స్పష్టంగా ఈ జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే రమణమూర్తి గారు ఉన్నారో అతను చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా ఆపండి, హిందూ మతం వేరు, దేవుళ్ళు వేరు, మనం అన్ని మతాలను గౌరవిద్దాం. కానీ దేవుడికి రాజకీయాలకు మీరు పొంతన పెట్టొద్దు, దానికి సంబంధాన్ని కలపొద్దు అనే ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో రాజకీయాలకు దేవునికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఈరోజు మతము, దేవుడు, రాజకీయం. కాబట్టి ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా. థ్యాంక్ యూ.